దివ్య లక్షణములు కలిగినటువంటి దేవుడు దైవజనులైనటువంటి ఎం దేవదాసు వై గారికి బయలుపరిచిన బైబిల్ మిషను పనివారల ప్రార్థనా కూటములు సెప్టెంబర్ 2, 3, 4 తేదీలు మంగళవారము, బుధవారము, గురువారం 3 దినములు బైబిల్ మిషన్ గన్నవరం మర్నాథ కన్వెన్షన్ హాల్లో జరిగించబడనయున్నవి. బైబిల్ మిషన్ పనివారందరికీ తెలియచేయనిది ఏమనగా, పనివారల కూటాలు సేవకులకు, సేవకురాళ్ళకి చాలా ముఖ్యమైనవి. దైవజనుడు చెప్పిన మాట ఏమిటంటే, పనివారల కూటాల్లో నింపుకోవాలి, సంఘములను నింపాలి. పరివారల కూటాలు సేవ చేసే వారికి చాలా ఉపయోగకరం. ఈ రోజుల్లో సేవ ఎలాగో చేయాలో దాని మెళకువలు తెలిసినటువంటి వారు ఇతరులకు చెప్పుటకు భయపడుచున్న కాలం. ఎందుచేతనంటే వారు మమ్ములను మించి సేవ చేస్తారేమో, మెళకువలు చెప్పకూడదు అని అపవాది తంత్రములకు లోనైనటువంటి రోజుల్లో బైబిల్ మిషన్ గన్నవరములో మొదటి నుండి ప్రతి అంశము నేర్పించబడుచు ఉన్నది. మొదటి రోజు జరిగేటువంటి ఎలుగెత్తి ప్రార్థనలు కావచ్చు, మొదటి రోజు ఉదయము ఎలుగెత్తి అందరూ మోకరించి రోదనతో జరుగుతున్నటువంటి సేవ కొరకు, జరగనయ్యున్న సేవ కొరకు ప్రార్థనలు. అలాగే నూతనముగా ఉన్నవారు కనీసం పాటలు నేర్చుకోలేకపోతున్నారు. వారికి మన తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకములో ఉండే పాటల్ని నేర్పించేటువంటి రీతి. అలాగే సేవ ఎలాగ చేయాలి, 10 మంది ఉన్న సంఘము 100 మందిగా, 100 మందిగా ఉన్న సంఘము 1000 మందిగా కావాలంటే సేవ మెళకువలేమిటి? అలాగే దైవజనుడు బోధించినటువంటి బోధల్ని గుర్తు చేయటం. ఈ రోజున బైబిల్ మిషన్ దైవ సేవకులు, సేవకురాండ్రు సుదీర్ఘంగా మాట్లాడుకోవలసినటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. సంఘమునకు వ్యతిరేకమైనవి సంఘములో నుండి తీసివేయబడాలి. అపవాదికి చోటు ఇవ్వకుడి. ఏ మిషన్ అయినప్పటికీ కూడా అపవాదికి చోటు ఇవ్వకూడదు. ఎందుచేతనంటే క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన ఆయన సంఘం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు అన్నట్లుగా విలువ పెట్టి కొనబడినటువంటి సంఘము. ఇట్లాంటి సంఘము విషయంలో అపోస్తలుడైన పౌలు గారు అన్నారు, నాకు అప్పగించబడిన మంద విషయములో నా మట్టుకు నేను జాగ్రత్త పడుతున్నాను అన్నారు. మంద విషయములో దేవుడు నన్ను లెక్కడుగుతారు అని. సేవకుడా, సేవకురాలు, మీకు చెప్పేది ఏమిటంటే, దేవుడు నీకు ఇచ్చిన సంఘం అది నీది కాదు, ఆయన రక్తము చేత సంపాదించబడింది. ఆ సంఘము సంపూర్ణులుగా చేయబడాలి. బైబిల్ చెప్పేది ఏమిటంటే, ప్రతి మనుష్యుని సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ 1:28లో ఆయన మాట్లాడిన మాట. ఆయన ఎదుట నిలవబెట్టేది ఎవరిని? సంపూర్ణుల్ని. పౌలు గారి పని ఏమిటి? సంపూర్ణులుగా చేయాలి. అందుకనే బైబిల్ మిషన్లో సంపూర్ణత కొరకై దైవ సాన్నిధ్యం, నీతి సూర్యుని కళలద్దు దైవ సన్నిధి. బహుశా బైబిల్ మిషన్ కొన్ని సంఘాలు దైవ సన్నిధిని లేని వారిగా జీవిస్తున్నారు. యెరూషలేము చుట్టూ
ప్రాకారము లేకపోతే యెరూషలేం ఎంత భయంకర పరిస్థితి, శత్రువు లోపలికి వచ్చేయొచ్చు. ప్రాకారము లేని యెరూషలేమును చూచి నెహెమ్యా ఏడ్చాడు. అలాగే వేళ నెహెమ్యా లేక ఏడ్చి దైవ సన్నిధి అనబడేటువంటి ప్రాకారం సంఘాల్లో వచ్చేటట్లుగా, దైవ సన్నిధి అందరూ చేసేటట్లుగా మోకరించి ఆయన పాద సన్నిధిలో ఉండి ఆయన లక్షణములు ధరించుకునేటట్లుగా, ఆభరణముల చేత నీ చెక్కిళ్ళు హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నవన్నట్లుగా ఆ రీతిలోకి వెళ్ళేటట్లుగా ప్రతి మెసేజ్లో సిలువను తప్ప ఇక ఏది చూపించకుండా సిలువ నాదుని మాత్రమే కనపరచి మనం పాడుకునే కీర్తనలో దేవునికెప్పుడు మహిమ కలుగనీయుడి, దేవునికి మాత్రమే మహిమ కలగాలి. మహిమ కలిగేటట్లుగా సేవకురాలు సేవను నేర్చుకోవాలి. యేసు ప్రభువారు చెప్పారు, మీరు పరిశుద్ధాత్మ పొందు వరకు ప్రకటించడానికి పోవద్దన్నారు. అప్పటికి యేసు ప్రభు యొక్క శిష్యులు దెయ్యాలు వెళ్ళగొట్టొచ్చారు. కొందరు రోగుల్ని స్వస్థపరచి యేసునామములో ప్రార్థించి వచ్చారు. అయినప్పటికీ ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, పైనుండి శక్తి పొందు వరకు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళొద్దు. ప్రకటించటానికి వెళ్ళాలంటే శక్తి పొందాలన్నారు. అందుకే మనం పాడుకున్న కీర్తనలో పరిశుద్ధాత్మ పొందు వరకు ప్రకటనకు పోరాదన్నా అని దైవజనుడు యేసునామం ఎంతో మధురమని కీర్తనలో రాశారు. కానీ ఈవేళ విచారం ఏంటంటే, బైబిల్ మిషన్ సంఘములో సేవకుల్లో ఇంకా పరిశుద్ధాత్మ లేని వారిగా కొంతమంది ఉండుట విచారకరము. కొన్ని దినాలు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థనలు చేయాలి. మీలో సేవకురాడికి చెప్పేది, గన్నవరములో 3 రోజులు ఎంతో ఆత్మీయముగా జరుగుతున్న కార్యక్రమంలో మీరు ఆత్మను పొందడానికి అనువైనటువంటి కార్యక్రమాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఎన్నో నేర్చుకోవచ్చు. యేసు ప్రభువారు అన్నారు, నా యొద్ద నేర్చుకొనుడి అన్నారు. చాలామంది మాకు అన్నీ వచ్చు అనుకుంటారు. అన్నీ వచ్చు. దైవజనుడు ఓ మాట అన్నారు, మనం నిత్య విద్యార్థులం. నిత్యము మనం విద్యార్థులమే. బహుశా ఈ లోకంలో టీచర్స్ ఉంటారు, వారు నిత్య విద్యార్థులు కాదు, కొంతకాలం విద్యార్థులుగా ఉన్నారు. ఇప్పుడు టీచర్లు అయ్యారు, లెక్చరర్స్ అయ్యారు, ప్రొఫెసర్స్ అయ్యారు. కానీ బైబిల్ని బట్టి ఏమిటంటే, మనం ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. పరలోకానికి వెళ్ళిన తరువాత కూడా మనము నేర్చుకుంటూ ఉంటాము. గొర్రె పిల్ల పెండ్లి విందంటే ఆయన లక్షణములను భుజించుచు ఎంతో అనుభవాలు నేర్చుకుంటూనే ముందుకు వెళతాము. ఏ సేవకురాలు నాకు అన్నీ వచ్చని చెబుతున్నారంటే వారికి ఏమీ రాదని అర్థం. కనుక అన్నీ వచ్చనేటువంటి అపవాది శోధనకు గురి కాకుండా, అపవాది తంత్రములను ఎరుగని వారము కామని పరిశుద్ధాత్మ తండ్రి వ్రాయించినట్లుగా పౌలు గారి ద్వారా అపవాది తంత్రములను త్యజించి ఖచ్చితముగా బైబిల్ మిషన్ గన్నవరం లిస్టులో ఉన్నవారు, ఖచ్చితముగా సేవకురాలు, రెవరెండ్స్ ఏమి, పాస్టర్స్ ఏమి, సేవకురాండ్రేమి, గవర్నింగ్ బాడీ సభ్యులేమి, 7 సన్నిధి స్త్రీలేమి, 3 ప్రార్థనా పరులేమి, సేవకురాండ్రేమి, అందరూ కూడా ఖచ్చితముగా వచ్చి వాటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని, పనివారల కూటాలు లేకపోతే సేవకులు చెదిరిపోయే గొర్రెలుగా ఉంటారు. సంఘం అలాగే ఉంటుంది. అందులో ప్రస్తుత కాలములో సేవకులు కూర్చుని చాలా విషయాలు మాట్లాడుకోవాలి. సేవకు ఎన్నో ఆటంకాలు కనబడుతున్నాయి. వాటిని ఎలాగ అధిగమించాలి, సువార్త ఎలాగ ప్రకటించాలి. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నారు పౌలు గారు. సువార్త ఎలా ప్రకటించాలి? ఒకటి సువార్త ప్రకటించాలి, రెండవ రాకడ వార్త ప్రకటించాలి,
రక్షణ వార్త ప్రకటించాలి, రాకడ వార్త ప్రకటించాలి. బైబిల్లో ఉండే మర్మములు ప్రకటించాలి. బైబిల్ మిషన్ 1938 సంవత్సరంలో దేవుడు రాజమహేంద్రవరములో బయలుపరచడానికి కారణం ఏమిటి? ఈ రోజున సంఘములు ఆ దర్శనాన్ని మరిచిపోయాయా అనిపిస్తుంది. గుత్తిలో దాదాపుగా మేము ఇంకా చేయాలి కానీ చేసుకుంటూ వెళుతున్నాము గనుక, గుత్తిలో చేసుకుంటూ వెళ్ళినందువల్ల ఎంత పని జరుగుతుందో, ఎంతగా కార్యములు జరుగుతున్నవి. 2 లక్షల మందికి పైగా రక్షించబడినటువంటి కార్యం, అనేకమైన సంఘములు నెలకొల్పబడి స్థాపించబడిన కార్యం, అనేక లక్షల మంది సన్నిధి పరులయ్యారు. దేవుని యొక్క దర్శనములు చూస్తూ ఆయన రూపములోనికి వస్తూ దేవుని కనపరుచుచున్నారు. ప్రతి ఒక్క చోట కూడా బైబిల్ మిషన్ ఆ దర్శనము యొక్క రూపము కనిపించాలి. ఆ రూపమే, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు మరలా ప్రసవేదన కలుగుచున్నది అన్నారు అపోస్తలుడైన పౌలు గారు. ఆల్రెడీ ఆయన ప్రసవేదన పొందారు. ఎందుకు? సిలువను చూపించడానికి. యేసు నీ కొరకు రక్తము కార్చారు, నీ కొరకు చనిపోయారు, నీ కొరకే చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు, నీ కొరకే అనేటువంటి విషయాలు తెలియచేసినటువంటి మనమందరము కూడా యేసు మరలా రాబోతున్నారు. పౌలు గారు అంతకంటే ముందు రక్షణ గురించి ప్రకటించారు. ఇప్పుడు క్రీస్తు స్వరూపములోకి రావాలి. ఎందుకంటే మేఘమెక్కాలి కనుక. మేఘమెక్కుట కొరకు క్రీస్తు స్వరూపములోనికి మార్చబడాలి. బహుశా ఈవేళ క్రైస్తవ సంఘములో రెండవ రాకడ అనబడేటువంటి అంశం తక్కువగా వినబడుతుంది. రాకడ ధ్వని ప్రతి సంఘములో వినిపించబడాలి. రాకడ ధ్వని, రాకడ ప్రార్థనలు, రాకడను గూర్చిన స్తుతులు, రాకడ ధ్యానము, రెండవ రాకడ ఎలా జరగబోతుందో ఆ కార్యమును గూర్చి సంపూర్ణముగా వివరించటం, ఎన్ని లోకాలున్నవో వివరించటం, ద ప్లేన్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ మహాసంకల్పన వివరించటం, దేవుడు ఎందుకు ఊరుకొనుచున్నారు అనేటువంటి అంశాన్ని, ఎన్ని జరిగినా ఎందుకు ఊరుకున్నారు ఆ కార్యాన్ని వివరించటం, మహిమ వార్తావళి గ్రంథములో ఉన్న, పుస్తకములో ఉన్న ప్రతి అంశాన్ని ప్రకటించటం ఇత్యాది ఎన్ని విషయాలు సేవకులు నేర్చుకోవాలి. పనివారు గనుక గమనించాలి. పనివారు నిర్లక్ష్యము చేయకుండా దేవుడిచ్చిన గొప్ప భాగ్యమని చెప్పి ఎంచి నీవు దేవుని దగ్గర నిలవబడి తీర్పులో నిలవబడేటువంటి రీతి కాకుండా బహుమానాలు అందుకోవడమే తప్ప, ఇది నీవు కోల్పోయావు, ఇది నీవు పోగొట్టుకున్నావు, ఈ విషయములో నన్ను గాయపరిచావు అనేటువంటి తీర్పులోకి వెళ్ళకుండానట్లుగా ఎవరు మట్టుకు వారు జాగ్రత్త పడాలని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తూ, బడివార్ల కూటాలు నిర్లక్ష్యము చేయు వారిని బైబిల్ మిషన్ సంస్థ నుండి వారు మీరు అక్కర్లేదు, మీరు రావక్కర్లేదు కనబడేటువంటి ఆ రీతిలోకి మీరు తెచ్చుకోవద్దు, నిర్లక్ష్యము చేసని తెలియజేస్తూ ఈ విషయాలు బైబిల్ మిషన్ 4 అధికారుల పక్షంగా ఆ తోటి అధికారిగా ఉన్నటువంటి రెవరెండ్ ఎస్ఎస్ భూషణమయ్య గారు, బైబిల్ మిషన్ వైస్ ప్రెసిడెంట్ అయ్య గారు, రెవరెండ్ జితేందర్ నాయక్ గారు, బైబిల్ మిషన్ సెక్రటరీ అయ్య గారు, రెవరెండ్ ఎస్ సజీవము గారు, బైబిల్ మిషన్ జాయింట్ సెక్రటరీ గారు, 4 అధికారుల పక్షంగా ఈ వీడియో ద్వారా బైబిల్ మిషన్ పనివారల ప్రార్థనా సమావేశముల ఆ అవగాహనాన్ని మీకు తెలియజేస్తున్నాను. వచ్చి పాల్గొని దేవుని కనపరచండి, నేర్చుకోనండి, నింపుకోండి, సంఘాలు నింపండి, బలపడండి, మేఘమెక్కుదాం. అట్టి భాగ్యము దేవుడు మెండుగా అనుగ్రహింపచేయును కాక. అందరికీ మరణాత.